హలో. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మార్నింగ్ 8 o'clock అలా అవుతుంది అన్నమాట. సో నేనైతే 8:30కి స్కూల్కి వెళ్ళాలి, నేను మా చిలకమ్మ. సో ఆమెకి లంచ్ బాక్స్ నేను ఏమేమి ప్రిపేర్ చేస్తున్నాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఇక్కడ ఆమె 8 o'clock టు ఈవినింగ్ 4-4:30 వరకు బయటనే ఉండాలి కాబట్టి నేను ఎక్కువగా ప్యాక్ చేస్తాను. ఇవి కూడా ఎక్కువ సరిపోవన్నమాట. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఎవ్రీ 1 hourకో 2 hourస్కో ఏదో ఒకటి తింటూ ఉంటారు పిల్లలు. కాకపోతే ఇక్కడ స్కూల్లో ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువ పెట్టాలి. ఎస్పెషల్లీ టాడ్లర్స్ ఉంటారు, అంటే చిన్నపిల్లలకి ప్లే స్కూల్స్కి డే కేర్స్కి వెళ్ళే వాళ్ళకి ఇంకా ఎక్కువ పెట్టాలన్నమాట. సో వాళ్ళు తిన్నా తినకపోయినా మనం పెట్టేసామనుకో ఆడుతూ పాడుతూ ఇంకొక పిల్లల్ని చూసి తింటూ ఉంటారు. సో నేను మా చిలకమ్మకి నేను ఏమేమి ప్యాక్ చేస్తున్నాను అన్నది ఈరోజు చూపిస్తాను. సో ఈ రెండు మా చిలకమ్మ యొక్క ప్లే స్కూల్ మరియు డే కేర్ యొక్క లంచ్ బ్యాగ్స్ అన్నమాట. సో మార్నింగ్ ఎప్పుడో 8:30కి తను స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఎక్కువగానే ప్యాక్ చేస్తూ ఉంటాను. సో అవేంటో ఈరోజు చూపిస్తాను. సో డ్రెస్ అది పాడవకుండా నేను ఒక బిగ్ పెడతాను అనమాట. ఏదైనా తినేటప్పుడు పిల్లలు ఖచ్చితంగా డ్రెస్ మీద వేసేసుకుంటారు కాబట్టి ఈ విధంగా నెక్కి హోల్డ్ చేయడానికి ఒక బిబ్, అండ్ ఆల్సో టేబుల్ మేనర్స్ కోసం, అంటే టేబుల్ మీద ఏమీ పడిపోకుండా ఉండడానికి ఒక హ్యాండ్ కర్చీఫ్ పెడతాను. అండ్ ఆల్సో స్నాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ అనేది రోజుకు ఒక వెరైటీ లాగా పెడుతూ ఉంటాను. ఒకే రోజు అన్నీ ఒకటే పెడుతూ ఉంటే తినట్లేదు, అందుకనే నేను వెరైటీగా చేస్తుంటాను. ఈరోజు అయితే అసార్టెడ్ వెజిటేబుల్స్ అని అన్ని వెజిటేబుల్స్ కలిపేసి నేను ఉడకపెట్టిన తర్వాత లైక్ గ్రీన్ పీస్, పొటాటో, క్యారెట్, కాలీఫ్లవర్ ఇలా అన్నీ కలిపి ఉడకపెట్టిన తర్వాత దానిని గీలోని రోస్ట్ చేసేసి అందులో నేను గార్లిక్ అండ్ ఆల్సో కొంచెం జీరా అది వేసి కొంచెం పెప్పర్ సాల్ట్ వేసి నేను ప్యాక్ చేసేసాను అనమాట. అండ్ ఆల్సో 11 o'clock ఆ టైంలోని ఫ్రూట్స్ పెట్టాను. పపాయ అండ్ ఆల్సో ఏదో సమ్ రెడ్ కలర్ ఫ్రూట్, నాకు పేరు కూడా తెలీదు. అండ్ యాపిల్ ఖచ్చితంగా పెడతాను. సో కొంచెం ఇష్టంగా తింటుంది యాపిల్ అండ్ పపాయ కూడా. అవి తినేటప్పుడే మొహం మీద బట్టల మీద రాసేసుకుంటుంది. సో ఇది బేబీ యొక్క స్నాక్స్ అండ్ ఆల్సో మిడ్ మీల్స్ లైక్ 11-11:30కి అన్నమాట. సో ఎవరైనా సరే కొంచెం ఎక్కువగానే ప్యాక్ చేస్తున్నారు అంటే, మా బేబీ వచ్చేసి స్కూల్లోని 8:30 వరకు ఉండాలి. సో 8:30 టు మళ్ళీ ఈవినింగ్ 4:30 వరకు ఉండాలంటే చాలా ఎక్కువ ఫుడ్ తినాలి కాబట్టి నేను ఈ మాత్రం ప్యాక్ చేస్తుంటాను. సో ప్లే స్కూల్కి అయితే ఒక జీరా వాటర్, ఒక వాటర్ బాటిల్ పెడతాను. అండ్ ఆల్సో డే కేర్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఇంకొక వాటర్ బాటిల్, అది కూడా జీరా వాటరే, కొంచెం మరగబెట్టేసి నేను పెడుతూ ఉంటాను అన్నమాట. డే కేర్ విషయం నాకు అంత ఐడియా లేదు, కానీ ప్లే గ్రూప్లో మాత్రం మా పాపని చాలా ఎక్కువ యాక్టివిటీస్తో ఎంగేజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో చాలామంది పిల్లలు ఎక్కువగా వెరైటీస్ తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళని చూసి నా బేబీ కూడా ఇన్స్పైర్ ఏమైనా తింటుందేమో అని చెప్పి నేను ఎక్కువగా నెంబర్ ఆఫ్ వెరైటీస్తో ప్యాక్ చేస్తూ ఉంటాను. అండ్ ఇదైతే మాత్రం చిక్కీ బార్, మా పాపకి చాలా ఇష్టమైన స్నాక్ మాట. అండ్ ఆల్సో బేబీస్ ఎక్కువగా ఎంగేజ్ అవుతూ ఆల్ ద టైం వాళ్ళు ఎక్కువగా ఎంగేజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఆకలి కూడా ఎక్కువ పుట్టుతుంది, అందుకే వాళ్ళు తింటూ ఉంటారు. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం నేను పాల డబ్బాతో స్టార్ట్ చేస్తాను. అండ్ ఇక్కడైతే మాత్రం జామ పళ్ళు అండ్ యాపిల్ అలా ప్యాక్ చేశాను. అండ్ లంచ్కి వచ్చేసి బెండి అండ్ సాంబార్ అన్నమాట. సో ఇవి వచ్చేసి డే కేర్లోకి నా దగ్గరకు వచ్చిన తర్వాత డే కేర్లోని మా స్కూల్లోని డే కేర్ ఉంటుంది. సో ఆ స్కూల్లో ఇది లంచ్ అన్నమాట. ఇది నా టిఫిన్ ఉప్మా చేసుకున్నాను. అండ్ ఫైనల్గా అయితే మాత్రం డే కేర్లో కూడా స్నాక్స్ ఏవో ఉండాలి కాబట్టి ఆమ్లెట్లోని వెజ్జెస్ అన్నీ వేసి ఇలా ఆమ్లెట్ లాగా కొంచెం ఏదో వెరైటీ లాగా చేశాను. అదే అండి మా బేబీ యొక్క లంచ్ బాక్స్. ఏదో మదర్గా సాటిస్ఫాక్షన్ కొద్దీ ఇంత ప్యాక్ చేస్తాను, కానీ 100% అన్నీ తినదు, 50% మాత్రమే తిని తీసుకొస్తుంది. ఏదో మదర్గా నా సాటిస్ఫాక్షన్ అంతే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. కీప్ సపోర్టింగ్ పీపుల్. బాయ్.